నెక్స్ట్ ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు. దేవుడా! ఈ ఈ నిజంగా ఈ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజానికం రేషన్ కార్డు చూసి ఎరగలు. వీళ్ళు మేము రాగానే ఎరగదీస్తాం, పొడుస్తామన్నారు. మొన్న భారీ ఎత్తున రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించారు. అంతా తప్పులు తడగ్గా ఉందంట, పక్కన పెట్టారు తీసి దాన్ని. ఇక్కడ ఏమంటారు, కొత్త రేషన్ కార్డులకు త్వరలోనే సర్వే నిర్వహిస్తాం, కుటుంబ సభ్యులు పెరిగిన రేషన్ కార్డుల్లో మార్పులు చేస్తాం, గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలి, పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకమైన నిర్ణయం, హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై ముందుకెళ్తాం, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి. మీరు వచ్చి 16 నెలలు అయింది. 2-3 నెలల క్రితం రేషన్ కార్డ్స్ ఇంకేముంది ఇచ్చేస్తున్నారు, ఈ సేవల్లో మీ సేవల్లో అప్లై చేసుకోండి అంటే జనం ఎగబడితే ఆ మీ సేవ వాళ్ళు 2000, 3000 కూడా తీసుకునే పరిస్థితి ఉంది చాలా చోట్ల. ఇక్కడ చూస్తే మీరేమో ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఏటీఎం కార్డు లెక్క ఉంటుందంట, దాంట్లో చిప్ ఉంటుందంట, తొక్క ఉంటుందంట అని కబుర్లు చెప్పారు. ఒక్క రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఒక్కటి కనపడలేదు నాకు ఇంతవరకు. మళ్ళీ మేము సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. అరే రేషన్ కార్డు లేకుండా సన్నబియ్యం ఏడి నుంచి? ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాస అని చెప్పి మీరు పథకం పెట్టారు. ఆ పథకానికి అప్లై చేసుకోవాలంటే దాంట్లో ఏంటి, రేషన్ కార్డు అడుగుతుంది. మరి రేషన్ కార్డు లేదు, ఏం చేయాలి? మేము ఇంత అని చెప్తున్నారు కానీ ఒక్కటి అమలు కావట్లేదు ఇంతవరకు మీరు చెప్పి. రైట్, ఇక గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా తెలంగాణ. వైద్య పర్యాటక పటంలో తెలంగాణకు మెడికల్ టూరిజం హబ్గా ప్రత్యేక గుర్తింపు. మిస్ వరల్డ్ కాంటెస్ట్లకు మెడికల్ టూరిజంపై పరిచయ కార్యక్రమం. తెలంగాణ మెడికల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు అధికారుల ప్రత్యేక కార్యాచరణ. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విదేశీ హెల్త్ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు. గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా చేయబోతున్నట్టండి తెలంగాణ. అంటే ఇక్కడ మెడికల్గా డెవలప్ చేస్తారు, తర్వాత ఈ టూరిజంగా డెవలప్ చేస్తారు. సో మిస్ వరల్డ్ పోటీలు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తానికి గట్టిగానే జరుగుతుంది. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం. సరే కొన్నిసార్లు కొన్నిటి వల్ల ఉపయోగాలు ఉండకపోయినా ఏమైందంటే ప్రపంచానికి హైదరాబాద్ దట్టు ఇప్పుడు ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారంట, మ్యాచ్ చూపిస్తారంట వాళ్ళందరికీ. అంటే ఏంటంటే హైదరాబాద్ చూపిస్తాం, ఇక్కడ ప్రమోట్ చేయటం హైదరాబాద్ని. మంచి విషయం మరి.